హలో ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు విఎం తెలుగు. ఎన్నో రోజుల నుండి మనం వెయిట్ చేస్తూ ఉన్నాం సలార్ సలార్ అంటూ. సో ఫైనల్గా వచ్చేసింది. మరి మూవీ ఎలా ఉంది? అండ్ మీలో కొందరికి డౌట్ కూడా ఉంటుంది, కేజీఎఫ్కి ఏమైనా లింక్ ఉందా లేదా సపరేట్గా ఏదన్నా యూనివర్స్ క్రియేట్ చేస్తున్నారా అని. సో సలార్ సంబంధించిన రివ్యూ అండ్ మీ డౌట్ కూడా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఏమాత్రం లేచకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడినట్లయితే సింపుల్ గా చైల్డ్హుడ్ సీన్స్ తో స్టార్ట్ అవుతుంది. మోర్ ఓవర్ ప్రభాస్ గారి ఫైట్ సీన్ అయితే ర్యాంప్ పాడిచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మూవీ మొత్తానికి ఆ ఫైట్స్ చూసే మీరు సాటిస్ఫై అయిపోతారు. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ లో అయితే ప్రభాస్ మాస్ సీన్స్ అండ్ ఎలివేషన్స్ ఆర్ వర్తీ టు వాచ్. ఇక సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా అంటే చాలా వైలెంట్ గా చూపిస్తారు ప్రభాస్ గారిని. అంటే ఫస్ట్ హాఫ్ ని మించి సెకండ్ హాఫ్ లో ఫైట్స్ ఉంటాయి, కానీ చిన్న డ్రాబ్యాక్ అనేది సెకండ్ హాఫ్ లో ఉంటుంది. అంటే క్లైమాక్స్ ఎండింగ్ అనేది సరిగ్గా ఇవ్వలేదని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా మూవీ అయితే బాగుంది, మీరు ఖచ్చితంగా చూడొచ్చు అనేది నేను చెప్తాను. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే యాజ్ యూజువల్ గా మన ప్రభాస్ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఫైట్ సీన్స్ కానివ్వండి, తన మాస్ యాక్షన్ థ్రిల్లింగ్ సీన్స్, వీటిల్లో ప్రభాస్ గారి యాక్టింగ్ టాప్ నాచ్ లో ఉంటుంది, పెద్దగా చెప్పనవసరం లేదు. కమింగ్ టు పృథ్వీరాజ్ సుకుమారన్, హీ వాస్ గుడ్ ఎట్ హిస్ రోల్. అంటే యాక్టింగ్ చాలా బాగా చేస్తాడు, ఈవెన్ అండర్ రేటెడ్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ హీరోయిన్ శృతి హాసన్ ఈజ్ ఓకే అట్ హర్ రోల్. ఇక వరదరాజమన్నారు యొక్క తండ్రిగా జగపతి బాబు గారు కూడా బాగానే చేశారు. పర్ఫార్మెన్స్ వైజ్ గా అయితే క్యాస్ట్ లో పెద్దగా డ్రాబ్యాక్ అయితే లేదు. ఓవరాల్ గా గుడ్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. ఇక కమింగ్ టు టెక్నికాలిటీస్, ప్రొడక్షన్ వాల్యూస్ ని కూడా టాప్ నాచ్ లో పెట్టారు. కాకపోతే బీజిఎం కొద్దిగా మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రసన్న నీల్ అండ్ రవివాసరు గారి కాంబో రిపీట్ అవుతుందంటే ఖచ్చితంగా కేజీఎఫ్ కి సమానంగా లేదా కేజీఎఫ్ కి మించిన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో అలాంటి అవుట్పుట్ అయితే సలార్ కి రాలేదని చెప్పుకోవచ్చు. సో బీజిఎం ఇస్ అ డ్రాబ్యాక్ ఫర్ సలార్. డైరెక్టర్ ప్రసన్న నీల్ గారు అక్కడక్కడ వీక్ రైటింగ్స్ అయితే చేశారు, బట్ ఎలివేషన్ సీన్స్ తో వాటిని కవర్ అప్ అయితే చేశారనమాట. అంటే మూవీకి ఈ ఎలివేషన్ సీన్స్ చాలు హైప్ ఎక్కించడానికి. సో ఓవరాల్ గా అయితే ఏ గుడ్ వాచబుల్ మూవీ. అండ్ నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.5 అవుట్ ఆఫ్ 5. అండ్ చాలా మందికి ఇంకా డౌట్ ఉండే ఉంటుంది కేజీఎఫ్ కి ఏమైనా లింక్ ఉందా అని. సో మాక్సిమం ప్రసన్నల్ గారి ఇంటర్వ్యూలోనే చెప్పేశారు లింక్ లేదని. బట్ స్టిల్ కొంతమందికి మూవీ రిలీజ్ అయినంత వరకు వెయిట్ చేద్దాం అని అయితే డౌట్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదనమాట. మూవీలో ఎక్కడ లింక్ లేదు, చిన్న రెఫరెన్స్ కూడా యూస్ చేయలేదన్నమాట. సో రెండు డిఫరెంట్ మూవీస్. సో ప్రభాస్ ఫ్యాన్స్ అయితే పెద్దగా టెన్షన్ పడిన అవసరం లేదు, పాజిటివ్ టాక్ అయితే వచ్చేసింది. సినిమా హిట్ అవుతుంది, టెన్షన్ పడకండి. సో ఇలాంటి ఎన్నెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.